గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు ఇంకొక మెథడ్ నేర్చుకున్నాం, సింప్లెక్స్ మెథడ్. ప్రీవియస్ వీడియోలో గ్రాఫికల్ మెథడ్ చేసినాను, చూసుకోండి. డిస్క్రిప్షన్లో వీడియో లింక్ కూడా పెడతాను. ఓకే, ఇప్పుడు సింప్లెక్స్ మెథడ్లో 3 కండిషన్స్ ఉంటాయి. ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఇఫ్ ఏ కన్స్టెంట్స్ ఈజ్ ఇన్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు దెన్ కెన్ యాడ్. అంటే కన్స్టెంట్స్ గ్రేటర్ దాన్లో ఉన్నప్పుడు మనం ఏం యాడ్ చేయాలంటే ప్లస్ ఎస్ యాడ్ చేయాలి. అంటే ఏంటంటే సర్ప్లెక్స్ వేరియబుల్, ఓకే, టు ద గివెన్ కన్స్టెంట్స్. అంటే ప్రాబ్లంలో కన్స్టెంట్స్ ఇచ్చింటాడు, దానికి గ్రేటర్ దాన్ ఈక్వల్ ఉంటే ప్లస్ ఎస్ యాడ్ చేయాలి. అంటే సర్ప్లెక్స్ వేరియబుల్ దెన్ ఈజ్ కన్స్టెంట్స్ దానికి యాడ్ చేయాలి. ఎగ్జాంపుల్ ఏంటి, x1 ప్లస్ x2 మైనస్ 2x3 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 ఇట్లా ఇచ్చిందని అనుకో. అప్పుడు మనం ప్లస్ ఎస్ ఎక్కడ యాడ్ చేయాలంటే ఇక్కడ యాడ్ చేయాలి. ప్లస్ x1 ప్లస్ x2 మైనస్ 2x3 ప్లస్ ఎస్ ఈక్వల్ టు 0. అప్పుడు ఈక్వేషన్ ఫామ్లోకి మారుతుంది. ఓకే, ఒకవేళ మనకి 2 or 3 కన్స్టెంట్స్ ఇచ్చినప్పుడు మనం ఎట్లా పెట్టుకోవాలంటే ప్రతి దాంట్లో ఎస్ యాడ్ అవుతుంది కాబట్టి ప్రతి దానికి ఎస్ ఉంటాయి. అప్పుడు మనం ప్రాబ్లంలో చేయడానికే ప్రాబ్లం అవుతుంది కాబట్టి మనం S1 అని, నెక్స్ట్ దానికి ప్లస్ S2, నెక్స్ట్ దానికి ప్లస్ S3 అని యాడ్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు సెకండ్ కండిషన్ ఏంటంటే సేమ్ ఇక్కడ మనం ఎట్లయితే చేసినామో సేమ్ అట్లనే ఇఫ్ ఏ కన్స్టెంట్స్ ఈజ్ ఇన్ less than equal to then can add plus s. greater than equal to కి ప్లస్ ఎస్ఏ, లెస్ దాన్ ఈక్వల్ టు ప్లస్ ఎస్ఏ అనుకుంటారు. కానీ ఇక్కడ సర్ప్లస్ వేరియబుల్, ఇక్కడ స్లాక్ వేరియబుల్. ఓకే, టు ద కన్స్టెంట్ గివెన్ కన్స్టెంట్ ఇచ్చిన కన్స్టెంట్స్కి యాడ్ చేయాలి. ఇక్కడ ఎట్టయితే మార్చినామో సేమ్ అట్లనే ఇక్కడ ఎగ్జాంపుల్. ఇప్పుడు 4x1 ప్లస్ x2 ప్లస్ x3 లెస్ దాన్ ఈక్వల్ టు 0. ఓకే, ఇది ఎగ్జాంపుల్కి తీసుకున్నాం. ఇప్పుడు లెస్ దాన్ ఈక్వల్ ఉంది, అప్పుడు ఏమి 4x1 ప్లస్ x2 ప్లస్ x3 ప్లస్ s2 ఈక్వల్ టు 0. ఇదే s2 ఈక్వల్ టు 0. ఇదే s1 అని మనం పెట్టుకున్నాం కాబట్టి మనం ఇదే s2 అని పెట్టుకున్నాం. ఓకే, అట్లా. ఇప్పుడు థర్డ్ కండిషన్ ఏముంది, ఇప్పుడు గ్రేటర్ దాన్ ఈక్వల్ టు అయిపోయింది, లెస్ దాన్ ఏముంటుంది, ఈక్వల్ ఉంటుంది. ఇఫ్ ఏ కన్స్టెంట్స్ ఈజ్ ఇన్ ఈక్వల్ టు ఫార్మ్ దెన్ కెన్ యాడ్ ద ప్లస్ ఎస్ ఆర్ ప్లస్ ఎస్. దీని మీన్ సర్ప్లస్ ఆర్ స్లాక్ వేరియబుల్ ని యాడ్ చేసుకోవాలి. ఓకే, యాడ్ ద కన్స్టెంట్. ఇప్పుడు ఈక్వల్ ఎందుకంటే మనకి ఎగ్జాంపుల్ ఇప్పుడు x3 ప్లస్ 4x2 ప్లస్ x3 ఈక్వల్ టు 0 అని ఇచ్చాడు, థర్డ్ ఈక్వేషన్. ఇప్పుడు మనం దీన్ని ఈక్వేషన్ ఫామే, కానీ మనకి ఇది కన్స్టెంట్స్లో ఇచ్చింటాడు, కన్స్టెంట్తో పాటు దీంతో పాటు ఇది ఇచ్చింటాడు కాబట్టి ఇది కన్స్టెంట్ ఈక్వల్ ఉంది కదా అని ఇంకా డైరెక్ట్ వేస్తే రాంగ్ అవుతుంది. ఇప్పుడు ఎట్లా అంటే x1 ప్లస్ 4x2 ప్లస్ x3 ప్లస్ s3 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈక్వేషన్ ఫామ్లోకి మార్చినాం. ఇక్కడ మనం x1 పెట్టుకున్నాం, కన్ఫ్యూజ్ కాకుండా, ఇదే x2 కన్ఫ్యూజ్. అట్లా ప్రతి కన్స్టెంట్స్ అట్లా పెట్టుకోవాలి. అంటే ప్రతి దానికని ప్రాబ్లంలో 3 ఇచ్చినప్పుడు కన్స్టెంట్స్ ఇలా పెట్టుకుంటే మనకు కన్ఫ్యూజన్ ఉండదు. ఓకే, ఇప్పుడు ప్రాబ్లం సాల్వ్ ద ఫాలోయింగ్ LPP బై యూజింగ్ సింప్లెక్స్ మెథడ్. అంటే LPP అంటే లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లం అని. సింప్లెక్స్ మెథడ్ మాక్సిమం z ఈక్వల్ టు 3x1 ప్లస్ 2x2 ప్లస్ 5x3. అంటే x1 x2 x3 3 x'లు వచ్చినాయి. ఈ సబ్జెక్ట్ టు అంటే దీనికి సబ్జెక్ట్ అంటే కన్స్టెంట్స్ అన్నమాట. x1 ప్లస్ 2x2 ప్లస్ x3 లెస్ దాన్ ఈక్వల్ టు 430. 3x1 ప్లస్ 2x3 less than equal to 460.
x1 plus 4x2 less than 420 and x1 x2 x3 greater than equal to 0 అంటే greater than equal to 0 ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఇప్పుడు మనం కండిషన్స్ని కండిషన్ ప్రకారం ఇందాక చెప్పాను కదా కండిషన్, ఈ కండిషన్ ప్రకారం ఫస్ట్ కండిషన్ ఏమిటి, కండిషన్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, మనం ప్రాబ్లంలో గ్రేటర్ దాన్ అస్సలు రాలేదు ఓకేనా, అప్పుడు ఓన్లీ లెస్ దాన్ చేసేటప్పుడు ఓన్లీ ప్లస్ S1 S వాడాలి ఓకే. ఇప్పుడు ఫస్ట్ మనం గివెన్ దట్ ఫస్ట్ మ్యాక్సిమం z ఈక్వల్ టు maximum z equal to 3x1 plus 2x2 plus 5x3. ఇప్పుడు conditions x1 plus 2x2 plus x3 less than equal to 430. 3x1 x3 అని ఉంది అంటే x2 అనేది 0 రాసుకున్నాం ప్లస్ 2x3 less than equal to 416. x1 plus 4x2 plus x3 లేదు కాబట్టి ఇక్కడ మనం 0 రాసుకున్నాం ఈక్వల్ 0 less than equal to 420. ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 ఈక్వేషన్ 3. ఇప్పుడు దీనిని మనం ఈక్వేషన్ ఫామ్లోకి మార్చుకోవాలి. కండిషన్ 2 మనం ఇది లెస్ దాన్ ఈక్వల్ టు కాబట్టి మనం కండిషన్ 2 వాడతాం ఓకే. x1 ప్లస్ 2x2 ప్లస్ x3 ప్లస్ s ఈక్వల్ టు 430 ఓకే. 3x1 ప్లస్ 0 ప్లస్ 2x3 plus s equal to 460. x1 plus 4x2 plus 0 plus s is equal to 420. s1 s2 x3 ఓకే. ఇప్పుడు మనం ఈక్వేషన్ ఫామ్లోకి మార్చుకున్నాం. ఇప్పుడు మనం మ్యాక్సిమం z ఈక్వల్ టు 3x1 plus 2x2 plus 5x3. ఈ కండిషన్స్లో x1 x2 x3 ఉన్నాయి. ఇదేం లేవు కాబట్టి ఈ మూడు ఈ మ్యాక్సిమం zలో ఉన్నాయి అంటే ఇది ఆబ్జెక్ట్ ఫంక్షన్ అంటే అర్థం. ఇది ఆబ్జెక్ట్ ఫంక్షన్, దీనిలో 3 ఉన్నాయి కానీ ఇక్కడ మనం s1 అనే యాడ్ చేసాం కాబట్టి ఈ s1 s2 x3 దీనికి యాడ్ చేయాలి. యాడ్ చేసిన మనం చేస్తే మళ్ళీ ఇదే వాల్యూ రావాలి కాబట్టి మనం ఏం చేస్తాం ప్లస్ 0s1 ప్లస్ 0s2 ప్లస్ 0s3 ఓకే ఇట్లా యాడ్ చేస్తాం. ఇప్పుడు ఇది ఆబ్జెక్ట్ ఫంక్షన్. ఇప్పుడు మనం ఈ టేబుల్ సొల్యూషన్ కాబట్టి జాగ్రత్త. ఇప్పుడు బేసిక్స్ ఫస్ట్ మనం బేసిక్స్ రాసుకోవాలి. బేసిక్స్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ ఫంక్షన్లో మనం రాసుకుంటున్నాం కదా ఇవి తీసుకోవాలి మనం బేసిక్స్. x1 x2 x3 s1 s2 x3. ఇప్పుడు ఆబ్జెక్ట్ ఫంక్షన్ s1 వాల్యూ 0 s2 వాల్యూ 0 s3 వాల్యూ 0 3 జీరోస్ కాబట్టి 3 జీరోస్ రాస్తాం. ఇప్పుడు x1 వాల్యూ ఇప్పుడు మనం ఇక్కడ ఈక్వేషన్ ఫామ్లో మార్చుకున్నాం కాబట్టి దీంట్లో ఈ వాల్యూ నింపాలి. x1 అంటే ఏంటి, ఫస్ట్ s1 వాల్యూ s1 అనే ఈక్వేషన్లో x1 వాల్యూ ఎంత 1, x2 వాల్యూ 2, x3 వాల్యూ 1, s1 వాల్యూ 1, s2 s3 లేదు కాబట్టి ఇక్కడ 0 చేసుకుంటాం 0 xp వాల్యూ 430 ఓకే అట్లా. నెక్స్ట్ s2 వాల్యూ ఎంత, s2 వాల్యూలో x1 వాల్యూ 3, x2 లేదు కాబట్టి 0, x3 వాల్యూ 2, s1 లేదు కాబట్టి 0, s2 వాల్యూ 1, s3 వాల్యూ 0. ఇప్పుడు xp వాల్యూ 460. ఇప్పుడు నెక్స్ట్ s3 1 4 0 0 0 1 ఓకే. ఇప్పుడు 420 ఓకే. ఇప్పుడు ఇది వరకు సింపుల్ రాయొచ్చు ఈ టేబుల్ అంతా సింపుల్గా. నెక్స్ట్ టేబుల్లో మీరే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కానీ ఈ టేబుల్కి నేమ్ ఏంటంటే ఫస్ట్ ఫీజిబుల్ సొల్యూషన్ ఓకే. అంటే దీని పేరు ఫస్ట్ ఫీజిబుల్ సొల్యూషన్ ఓకే. ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ ఫంక్షన్ అనేది రాసుకోవాలి. సిజే మీన్ ఆబ్జెక్ట్ ఫంక్షన్ అర్థం ఓకే. ఆబ్జెక్ట్ ఫంక్షన్లో x1 వాల్యూ 3, x2 వాల్యూ 2, x3 వాల్యూ 5, s1 0, s2 0, s3 0, xb వాల్యూ ఉన్నది కాబట్టి దీనికి మనం రాయని అవసరం, ఇక్కడ క్లోజ్ చేసుకోవచ్చు కన్ఫ్యూజ్ కాకుండా ఓకే. ఇది కూడా ఇక్కడ క్లోజ్ చేయొచ్చు, ఇది అవసరం ఓకే. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ ఫంక్షన్ రాసుకున్నాం. ఇప్పుడు ఫార్ములా సమ్మేషన్ ఇది ఈజీ కాదు ఈఐ ఓకే. ఈఐ ఇంటూ xi. ఇప్పుడు ఈఐ మీన్ ఇవి, xi మీన్ ఇవి. xi అంటే x1 x2 x3 s1 s2 x3 ఇవన్నీ వస్తాయి.
సమ్మేషన్ ఉన్నందుకు ఇది ప్లస్ ఇది ప్లస్ ఇది ప్లస్ అంటే ఇవి మూడు ప్లస్ చేయాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఆల్ జీరోస్ వచ్చినప్పుడు ఏ ప్రాబ్లం అయినా ఇక్కడ ఆల్ జీరోస్ వచ్చినప్పుడు ఈ వాల్యూ అనేది ఆల్ జీరోస్ అవుతాయి. 0 0 0 0 0 అంతే సింపుల్. ఒకవేళ ఇక్కడ 1 1 ఉండి ఇక్కడ 2 జీరోస్ ఉంటే 1తో ఇక్కడ అన్నిటి చేయవచ్చు. 1 1 1 1 2 2 1 2 3 1 1 1 సేమ్. ఇప్పుడు సమ్మేషన్ i ఇంటూ xi మైనస్ cj అంటే దీంట్లో నుంచి ఇది తీసేయాలి. ఇప్పుడు 0 మైనస్ 3 0 మైనస్ 2 అంటే 0 మైనస్ 5 0 మైనస్ 0 0 మైనస్ 0నే 0 మైనస్ 0నే. ఓకే, ఇప్పుడు సొల్యూషన్ -3 -2 -5 0 0 0. మనం ఇంకొకటి గమనించాలి, ఇక్కడ మ్యాట్రిక్స్ వచ్చింటుంది. ఇక్కడ మ్యాట్రిక్స్. ఓకే, మ్యాట్రిక్స్. ఈ మ్యాట్రిక్స్ని ఇక్కడ చేయాలి. ఈ మనం ప్రాబ్లం చేసేటప్పుడు ఇక్కడ చేయాలి మ్యాట్రిక్స్ని. ఓకే, ఇప్పుడు మనకి సొల్యూషన్ వచ్చింది. మనం ఇక్కడ -3 -2 -5 ఈ మూడిట్లో మినిమం వాల్యూ ఎంత? మినిమం అంటే తక్కువ వాల్యూ. -2 కన్నా మినిమం -3 -3 కన్నా మినిమం -5 అంటే ఇప్పుడు కాలం మినిమం అంటే మనకి కాలం మినిమం ఉండాలి, రో మినిమం కూడా వస్తుంది దీంట్లో. ఇప్పుడు రో మినిమం చేద్దాం. ఇప్పుడు ఇది x3 అనేది కాలం మినిమం x3. ఓకే, x3 అనేది కాలం మినిమం. దీంట్లో రో మినిమం ఎలా చేయాలంటే xb బై కాలం మినిమం అంటే xb వాల్యూ ఎదురుగా ఉన్న కాలం మినిమంలో వచ్చినది తీసుకోవాలి. స్ట్రైట్గా ఉన్నది 413/1 416/2 420/0 430/1 అంటే ఇంకా 430 460/2 అంటే 230 420/0 అంటే డాష్ ఇన్ఫినిట్ అవుతుంది కానీ 0 డాష్ పెట్టుకో. ఇప్పుడు దీంట్లో మినిమం వాల్యూ ఎంత? 230 అయితే ఇప్పుడు మనం ఇలా గీసుకోవాలి. ఓకే, ఇది రో మినిమం. ఓకే, దీన్ని రో మినిమం అంటారు. ఓకే, దీన్ని రో మినిమం. ఇక్కడ నేను ఎందుకు ఇలా బాక్స్ చేసినానంటే ఇది కాలం మినిమం రో కావాలి కాబట్టి ఇక్కడ మనం ఇంటర్సెక్షన్ అయింది. రో మినిమం కాలం మినిమం ఇంటర్సెక్షన్. ఇక్కడ మనం 1 ఇక్కడ 0 ఇక్కడ 0 ఆల్రెడీ 0 ఉంది కాబట్టి అవసరం లేదు. ఇక్కడ 0 చేయాలి. ఇప్పుడు ఎట్లా అంటే ఫస్ట్ ఏమంటే మ్యాథమెటిక్లో రో ఆపరేషన్ చేసింటారు, ఆ ఆపరేషన్ చేయాలి ఇక్కడ. ఇప్పుడు ఇది R1 R2 R3 అంటే R1 R2 R3 దీన్ని యూజ్ చేసుకొని రో మినిమం చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది సెకండ్ ఫిజిబుల్ సొల్యూషన్. ఓకే, ఇది సెకండ్ ఫిజిబుల్ సొల్యూషన్. ఇప్పుడు మనం ఈ బేసిక్స్ ఏమేమి రాసుకున్నాం? x1 x2 x3. ఓకే ఓకే, ఇక్కడ మనం బేసిక్స్ ఏం రాస్తున్నాం? s1 s2 s3. కానీ ఇక్కడ మనం ఇంటర్సెక్షన్ అయింది కాబట్టి ఇది x3 ఇది s2 ఇవి రెండు ఇంటర్సెక్షన్ అంటే x3 అనేది ఇక్కడ కూడా వస్తుంది. అప్పుడు ఇక్కడ x3 ఉంటుంది, ఇక్కడ x3 ఉంటుంది. మనం ఇక్కడ x2 రాసాం, అప్పుడు x3. ఇప్పుడు ఇది ఎలా ఉంది? x1 అనే కాడ ఒకటి ఉంది, ఇది x2 అనే కాడ ఒకటి ఉంది. సేమ్ అట్లనే ఇక్కడ కూడా 1 చేయాలి. ఇక్కడ 1 అప్పుడు రో ఆపరేషన్ ఏముంటుంది అంటే ఇప్పుడు R2 కదా చేసేది మనం. ఇక్కడ R2 రో ఆపరేషన్ చేయాలి. ఇప్పుడు 2 ఉంది కాబట్టి ఇక్కడ 1 చేయాలి. ఎలా చేయాలంటే మనం R2/2 చేస్తే 1 వస్తుంది కాబట్టి R2 implies R2/2. ఇప్పుడు ఇక్కడ ఏముంది? ఫస్ట్ మన ఇంటర్సెక్షన్ అయిన కాడ మనం ఫస్ట్ మార్చుకోవాలి. అప్పుడు ఇక్కడ 1 అవుతుంది 1. ఇప్పుడు మనం నెక్స్ట్ కాలం x2 వాల్యూ కాడ 0/2 అంటే 0నే 0. ఇప్పుడు ఇక్కడ 3 ఉంది, 3/2 క్యాన్సిల్ కాదు కాబట్టి 3/2 అలానే రాసుకుంటాం. నెక్స్ట్ 0/2 అంటే 0/2 0 1/2 1/2 0/2 0. ఓకే 0 1/2 0. ఇక్కడ మనకి xb వాల్యూ ఎంత ఉంది? 460. దీని బై 2 చేస్తే 230 కాబట్టి 230. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ 1 వచ్చింది కాబట్టి పైన 0 రావాలి. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 0 ఉంది కాబట్టి 0 చేసుకోవాలి. ఇక్కడ మన రో ఆపరేషన్ ఎలా చేస్తామంటే R1 రోకి చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ 2 R1 మైనస్
1R2 ఎలా అంటే 2R1 మైనస్ 1R2. ఇప్పుడు మనం ఇలా చేయకూడదు. ఇలా చేస్తే ఈ మెథడ్లో రాంగ్ వస్తుంది సొల్యూషన్. మనం ఇలా మార్చుకోవాలి, చేంజ్ చేసుకోవాలి. ఏమని నేను డైరెక్ట్ చేంజ్ చేస్తాను. R1 మైనస్ R2/2 సింపుల్గా డైరెక్ట్ మార్చేయండి అంతే. ఓకే, R1 మైనస్ R2/2. ఓకే, ఇప్పుడు ఇలా చేద్దాం. R1 వాల్యూ ఎంత? R1లో 1 మైనస్ R2 వాల్యూ ఎంత? 2/2. 2 క్యాన్సిల్ అయితే 1 మైనస్ 1. సారీ, ఒక్కొక్కటి ఇలా చేస్తే నాకు టైం వీడియో లెంత్ అవుతుంది కాబట్టి నేను డైరెక్ట్ వేసేస్తాను. ఒక వాల్యూ చెప్తాను కాబట్టి ఇక్కడ 0. ఓకే, నెక్స్ట్ 2 1/2 మైనస్ 1/2 1 మైనస్ 1/2 0 200. ఓకే, ఇక్కడ x3 వాల్యూ చూడు. x3 వాల్యూ దీని కింద 0 ఉంది అంటే ఏం చేయాలి? ఆపరేషన్ R3 ఇంప్లైస్ టు R3 అంటే R3 ఇంప్లైస్ టు R3 సేమ్ వాల్యూ ఎంటర్ చేయాలి. ఓకే, సేమ్ వాల్యూ ఎంటర్ చేయాలి. 1 4 0 0 0 1 4 20. ఓకే, మీరు అర్థం కాకపోతే చేయండి, అర్థమవుతుంది. ఈరో నాకు వీడియో లెంత్ అవుతుంది కాబట్టి డైరెక్ట్ వేసేసాను. నెక్స్ట్ మనం ఇక్కడ ఈ ఐ వాల్యూ రాయాలి. ఈ ఐ వాల్యూ S1 వాల్యూ కాడ ఏం రాసినాం? ఇక్కడ 0 రాసాం. 0 x3 ఉంది. ఇప్పుడు కొత్తగా x3 వచ్చింది కాబట్టి x3 వాల్యూ ఇక్కడ ఆబ్జెక్ట్ ఫంక్షన్లో x3 వాల్యూ ఎంత? 5. ఓకే, ఇక్కడ 5 రాయాలి. S3 వాల్యూ 0. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ cj వస్తుంది. cj మీన్ ఆబ్జెక్ట్ ఫంక్షన్. ఇక్కడ ఏం రాసినాము? సేమ్ వాల్యూస్ రాయాలి ఇక్కడ. ఓకే, 3 2 5 0 0 0. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఫార్ములా సమ్మేషన్ ei ఇంటూ xi. ఇప్పుడు ei ఇంటూ xi అంటే ఏంటి? ఇక్కడ అన్ని జీరోస్ ఉంటే 0 వేసి పెట్టిన, కానీ ఇక్కడ 5 వచ్చింది కాబట్టి 1/1 చేయాలి. 5 ఇంటూ 3/2 అంటే ఇక్కడ 5 ఇంటూ 3/2 10 ఇంటూ 5 3 15/2 15/2 0 ఒకటి 0 5 1 5 5 0 0 5/2 0. ఓకే, అంటే ఎలా చేశాను? 5 3 15 15/2 5 1 5 5 1 5/2. ఓకే, ఇప్పుడు సమ్మేషన్ ei ఇంటూ xi. ఓకే, ఇప్పుడు ei ఇంటూ xi మైనస్ cj కదా. 15/2 మైనస్ 3 0 మైనస్ 2 5 మైనస్ 5 0 మైనస్ 0 0 5 మైనస్ 2 మైనస్ 0 0 మైనస్ 0. ఇప్పుడు 15/2 మైనస్ 3 అంటే 15/2 మైనస్ 3 15 మైనస్ 6/2 అంటే 2 3 6 9/2 అంటే ఇక్కడ 9/2 పాజిటివ్ మైనస్ 2 మైనస్ 5 మైనస్ 5 అంటే 0 0 5/2 0. ఇక్కడ మనకి రెండు ఫిజిబుల్ సొల్యూషన్. ఏదైనా ప్రాబ్లమ్లో 7 ఫిజిబుల్ సొల్యూషన్ చేసినప్పుడు ఆల్ పాజిటివ్ వాల్యూ వస్తాయి. ఇక్కడికి ప్రాబ్లం కంప్లీట్. ఒకవేళ ఇక్కడ -2 ఇదే రోలో వచ్చినాయని కాదు, ఏ కాలమైనా సరే ఇక్కడ మైనస్ వస్తే ఇంకొక మళ్ళీ ఫిజిబుల్ సొల్యూషన్ థర్డ్ ఫిజిబుల్ సొల్యూషన్ చేయాల్సిందే. ఓకే, ఇక్కడ ఏంటంటే ఇక్కడ మైనస్ ఉండొచ్చు ఇక్కడ, ఎందుకంటే ఇది S1 S2 S3 వీళ్ళతో మనకు ఓన్లీ వాళ్ళకి అనుకోమని x1 x2 x3 వాల్యూ మాత్రమే కాబట్టి ఇక్కడ మైనస్ రాకుండా పాజిటివ్ వాల్యూస్ రావాలి, నెగిటివ్ వాల్యూ రాకూడదు. అంటే నెక్స్ట్ బాక్స్ వేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ మనం ఇక్కడ నెగిటివ్ వచ్చింది కాబట్టి ఇది కాలం మినిమం అవుతుంది. ఓకే, కాలం మినిమం వచ్చినప్పుడు రో మినిమం కూడా రావాలి కాబట్టి మనం రో ఆపరేషన్ చేయాలి. xbi xb బై కాలం మినిమం అంటే 200 బై ఇక్కడ 2 వచ్చింది కాబట్టి 2 ఈక్వల్ టు 230/0 420 బై ఇది 0 బాబు ఫ్రెండ్స్ 420/4 ఇక్కడ 100 ఇక్కడ ఏమొస్తుంది డాష్ ఓకే డాష్ ఇక్కడ 105 4తో చేసి 105 దీనిలో మినిమం వాల్యూ ఫస్ట్ రో R1 రో ఇది రో మినిమం. ఓకే, రో మినిమం ఇది అర్థమైనట్టుంది. ఇది ఇంటర్సెక్షన్ పాయింట్. ఓకే,
ఇప్పుడు మనం నెక్స్ట్ బాక్స్ నెక్స్ట్ ఓకే ఏఐ వాల్యూస్ బేసిక్స్. ఇప్పుడు ఇక్కడ ఎలా అయితే రాసామో x3 అని ఇక్కడ కూడా x2 అని రాసుకోవాలి. x2 x3 s3 ఓకే. ఇప్పుడు x2 వాల్యూ ఎంత ఆబ్జెక్ట్ ఫంక్షన్లో ఇక్కడ చూడండి. ఆబ్జెక్ట్ ఫంక్షన్లో x2 వాల్యూ ఎంత 2 ఓకే 2 ఇక్కడ. x3 వాల్యూ 5 s3 వాల్యూ 0 ఓకే. ఇప్పుడు x1 వాల్యూ x2 సేమ్ ఇక్కడ. ఇది థర్డ్ ఫీజిబుల్ సొల్యూషన్ ఓకే. ఇక్కడ రో ఆపరేషన్ అర్థం. ఫస్ట్ ఇక్కడ ఇంటర్సెక్షన్ అయింది కాబట్టి దీనికి ఇంప్రెస్ r1/2 కాబట్టి 2తో చేస్తాం. ఇక్కడ 1 నేను డైరెక్ట్ వేస్తాను, వీడియోలో ఎంత అవుతుంది ఓకే. ఇక్కడ 1 వస్తుంది. ఇక్కడ ఎలా అయితే చేసామో సేమ్ అలానే ఇక్కడ 1 minus 1/4 0 1/2 minus 1/4 0 xb వాల్యూ ఎంత 100 అవుతుంది ఓకే. ఇప్పుడు 1 అయింది. ఇక్కడ 0 ఉంది కాబట్టి డైరెక్ట్ ఏం రాస్తాం r2 ఇంప్లైస్ టు r2 అంటే 3/2 0 1 0 1/2 0 230 ఓకే. s3 వాల్యూ ఇక్కడ 4 ఉంది, మనకు కావాల్సింది 0. అప్పుడు ఏం చేస్తాం 4r1 మైనస్ 2r3 ఇలా అంటే r3 ఇంప్లైస్ టు 4r1 మైనస్ 2r3 ఓకే. r1 మైనస్ 2r3/4 ఇది కండిషన్. r1 మైనస్ 2r3/4 ఓకే. ఇది ప్రో ఆపరేషన్. సేమ్ ఇలా ఎలా అయితే చేసామో సేమ్ అలానే మీరు క్యాష్ అంటే క్యాష్లో చేయండి, క్యాలిక్యులేటర్ అంటే క్యాలిక్యులేటర్లో చేయండి. నేను డైరెక్ట్ వేస్తాను. ఇక్కడ 0 అవుతుంది 2 0 0 minus 2 1 1 20 ఓకే. ఇప్పుడు CJ వాల్యూ ఎంత 3 2 5 0 0 0 ఓకే. ఇప్పుడు మనం ఇక్కడ CJ వాల్యూ వేసినాం కాబట్టి సమ్మేషన్ EI ఇంటూ XI. ఇక్కడ EI XI వాల్యూ EI అంటే ఇది, XI అంటే ఇది. ఇప్పుడు మనకి 2 వాల్యూస్ వచ్చినాయి, ఇక్కడ 0. ఇప్పుడు ఎలా అంటే ఇక్కడ చేస్తాను 2 ఇంటూ 1/4 ప్లస్ 5 ఇంటూ 3/2 ఓకే. అలా అర్థమైందా? ఇక్కడ ఏం రాసినాను 2 ఇంటూ మైనస్ 1/4 ప్లస్ 5 ఇంటూ 3 ప్లస్ ఎందుకు వచ్చిందంటే మనం ఇక్కడ ఫార్ములా వస్తే సమిషన్ పెట్టినాం కాబట్టి ప్లస్ ఓకే. అలా చేసుకుంటూ రావాలి. ఇక్కడ 7 2 5 1 2 0 వస్తుంది. ఇప్పుడు సమ్మేషన్ EI ఇంటూ XI మైనస్ CJ 7 మైనస్ 3 2 మైనస్ 2 5 మైనస్ 5 1 మైనస్ 0 2 మైనస్ 0 0 మైనస్ 0 0 అవుతుంది. 7లో 3 వస్తే 4 2లో 2 వస్తే 0 5లో 5 వస్తే 0 1 2 0. ఇప్పుడు ఆల్ పాజిటివ్ వాల్యూ వచ్చినాయి ఇక్కడ ఓకే. ఇప్పుడు మనకి x1 వాల్యూ x2 వాల్యూ x3 వాల్యూ రావాలి. కానీ ఇక్కడ మనకి వచ్చింది ఏంటి x2 x3 అంటే x1 వాల్యూ 0 x2 వాల్యూ వచ్చింది x3. మనకి x2 వాల్యూ ఎంత x3 వాల్యూ ఇది అంటే x2 వాల్యూ x3 వాల్యూ 100 x3 వాల్యూ 230 ఓకే. ఇక్కడ మనం ఇలా వచ్చింది ఇది. ఇప్పుడు ఈ x1 x2 వాల్యూ x3 వాల్యూని మ్యాక్సిమం జెడ్లో యాడ్ చేయాలి. మ్యాక్సిమం జెడ్ ఈక్వల్ టు మ్యాక్సిమం జెడ్ ఏముంది 3x1 ప్లస్ 2x2 ప్లస్ 5x3 3x1 వాల్యూ 0 ప్లస్ 2x2 వాల్యూ 100 ప్లస్ 5x3 వాల్యూ ఎంత 230. ఇప్పుడు 0 ప్లస్ 200 ప్లస్ ఇప్పుడు దీన్ని ప్లస్ చేయండి, యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఎంత వస్తుంది 0 5 3 1 1350 ఓకే. 1350 మ్యాక్సిమం ఓకే.